సైతాన్ అన్నది, ఒరిజినల్ సైతాన్ అత్త. ఒక్కొక్క అత్త కోడల మీద. ఇదే మళ్ళీ సీనియర్ విశ్వాసి. తప్పు నాన్న, చేస్తే తెలిసి తెలియని స్థితిలో ప్రభువా క్షమించు నాయనా, తెలియదయ్యా, పోనీలే తండ్రి. అది యేసయ్య ప్రేమ. వాళ్ళకి ఒకనాడు కనువిప్పు కలిగిస్తాడు దేవుడు. ఆనాడు వాళ్ళే వచ్చి, ఇంత చేశాను నీకు, ఎట్ట ప్రేమిస్తున్నావమ్మా నన్ను, ఇంత చేశానయ్యా నీకు, ఎట్ట నన్ను ప్రేమిస్తున్నావయ్యా, నువ్వు నా గురించి ఎట్ట ఆలోచిస్తున్నావయ్యా, నేను నీకు చాలా దుర్మార్గం చేశాను కదా. నేను తెలిస్తే చేస్తావా, తెలియకనేగా, పర్వాలేదులే కానీ ఇవ్వండి. యేసయ్య ప్రేమలో పరిపూర్ణత. చిన్న విషయాలు కాదండి, ఇవన్నీ మనం సాధన చేయాలి. ఓకేనా? అయితే ఒకటి టెన్షన్ పడకండి, వయమ్మా మనం అంత ప్రేమలోకి రావాలంటే మన వల్ల కాదే అని ఫీల్ అవ్వకండి. నా వల్ల కూడా కాదు, నా కోపమే. మాట ఇన్నంత వరకే, లేకపోతే ఇంకేం లేదు. కొట్టడం ఒకటే తక్కువ, కొడితే బాగుండదని మాటలన్నీ కొట్టినంత పని చేస్తాను నేను. నాకు కష్టమే, మీకు కష్టం. అయితే మనల్ని పిలిచిన వానికి అది కష్టం కాదు. అర్థమైందా? మనకు ఒక్కటి చేత చాలు. ఆయన పాదాలు పట్టుకుని గోజాడుకుంటే నీకు తెలియకుండా ఆ పరిపూర్ణత నీలోకి ఆయనే తెస్తాడు. దీనికి ఎలాగో చిన్న లాజిక్ చెప్పి ప్రార్థన చేస్తాను. ఇక చూడండి, నిజంగా నువ్వు ఇందాటి నుంచి చేస్తానంటున్నావు, చేయట్లేదు అనుకోవద్దు. ఈ ఒక్క మొక్క చెప్పి చేస్తాను, ఓకే? ఆ పరిపూర్ణత నీలోకి దేవుడే నీకు అర్థం కాకుండా తెస్తాడు అంటానికి. పుట్టినప్పుడు నువ్వు ఎంత ఉన్నావు? పుట్టినప్పుడు ఎంత ఉన్నావు? కనీసం ఒక మోరున్నావా నువ్వు? గట్టిగా ఒక జానా బెత్తుంటారు, అంతేనా? పుట్టినప్పుడు ఇంతే కదండి పసికందు. నీ పర్సనాలిటీ పుట్టినప్పుడు ఎంత, ఇప్పుడెంత? 5.5, 6, కనీసం 5 అడుగులు. సరే మహా 5, 4 అనుకో. జానా బెత్తడు 4 అడుగులు ఎట్లయ్యావు, 5 అడుగులు ఎట్లయ్యావు, 6 అడుగులు ఎట్లయ్యావు? రోజు మెడకు తాడేసుకొని లాగావా? లేకపోతే మెమ్మ నిన్ను కింద పడేసి రోజు కాళ్ళు చేసిందా? ఏం లేదు. దేవుడు సృష్టిలో ఆ క్రమాన్ని ఏర్పరిచాడు. తల్లి ఏం చేసిందంటే పాలు ఇచ్చింది, ఫీడింగ్ ఇచ్చింది, టైం టు టైం. అవునా? నువ్వు జస్ట్ కాళ్ళు చేతులు ఆడిచ్చావు, నీకు తెలియదు, నీకు తెలియకుండానే ఆడిచ్చావు. చూస్తాను నీ బాడీ గ్రోత్ అవ్వటం మొదలుపెట్టింది, పెరగటం మొదలుపెట్టింది. నీకు తెలియకుండానే ఒక దశ వచ్చేటప్పటికి నువ్వు హైట్ అయిపోయావు, నీ బాడీ పొజిషన్ మారిపోయింది. ఇదంతా నీకు తెలిసి జరిగిందా? స్పష్టంగా నువ్వు అబ్జర్వ్ చేసావా? ఎంతమంది ఒప్పుకుంటారు? నాకు తెలియకుండానే ఈ మార్పు నాలో వచ్చింది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇది ఎలాగో నేను చెప్పిన పరిపూర్ణత అనేది కూడా దేవుడు అలాగే నీలో రప్పిస్తాడు. ఇప్పటికి వచ్చిన మార్పులే చాలా వరకు నీకు తెలియకుండా నీలో జరిగినాయి. ఇక ముందు వచ్చే మార్పులు కూడా నీకు తెలియకుండానే జరుగుతాయి. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, దేవుడిని ఆశ్రయిస్తే, దేవుడు చెప్పిన పని మనం చేస్తే ఖచ్చితంగా గ్రోత్ అవుతాం, ఎదుగుతాం. ఓకేనా? అమ్మయ్య, మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా చెప్పాను అనుకుంటున్నా. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. ఓకేనా? ధన్యవాదాలు. ఈ విషయాలు మాత్రం చాలా కీలకమైనవి. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. మీరు సాధన చేయండి. నా ఆశ, నా ప్రభు ఆశ ఒకటే, మీరు పరిపూర్ణులు కావాలి, ప్రభు పాత్రలు కావాలి, ప్రభు సేవ చేయాలి. మీరు దేవుని దగ్గర నుంచి పిలుపు అందుకోకముందు, ఆయన రాకముందు, మనం పోకముందు కొంతైనా సరే దేవుని కొరకు ఫలించి అక్కడికి చేరాలి. అక్కడికి వెళ్ళినాడు ప్రభు నేను ఇంకా చేస్తాను నాయన అంటే ఛాన్స్ ఉండదు అక్కడ. ఆ టైం అంతా ఇక్కడే. నువ్వు ఏ సేవ చేసినా, ఏ త్యాగం చేసినా, ఏ ప్రార్థన చేసినా, ఏ సువార్త చెప్పినా, ఏ పరిచయం చేసినా ఇక్కడేనమ్మా. ఇక్కడ దాటి అవతలికి వెళ్ళామా అక్కడ చేయటానికి లేదు. ఇక చేసినా జీవితం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి మీరందరూ కూడా గ్రహించండి. ప్రార్థన చేద్దాం. ఓకేనా? చేద్దామా? ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామా? ముందు చెప్పాగా
కనిపెట్టి ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మ కొరకు. ఈ కార్యాలన్నీ మనలో జరిగించేవాడు పరిశుద్ధాత్మ. అర్థమైందా? తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని, తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా, దేవునికి మహిమ. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాలని ఎంతమంది నిర్ణయించుకున్నారు? మళ్ళీ కూటం అయిపోగానే బయటికి పోగానే దులిపేస్తారా? ఖచ్చితంగా ఆత్మాభిషేకం కోసం ప్రార్థన చేసుకోండి. అప్పుడు పరిశుద్ధాత్మ బలం మీకు వస్తే నేను చెప్పినవన్నీ మీలో జరుగుతాయి. అప్పుడు శాలేమన్నా చేయించితే నాకు స్వస్థత కాదు, ఆ ఆత్మశక్తి నువ్వు పొందుకుంటే నువ్వు చేయించితే రోగులు స్వస్థత పొందుతారు. నువ్వు అడుగుపెట్టిన ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. నువ్వు మాట్లాడిన వ్యక్తి జీవితంలో విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. ఈ కార్యాలన్నీ నీ ద్వారా జరుగుతాయి. ఆ మెట్టు నువ్వు ఎక్కాలి. అర్థమైందా? అలాంటి కృప మనందరికీ నా తండ్రి దయచేయునుగాక. ఆమేన్. మరి అలా బయటికి వెళ్ళొచ్చి మళ్ళీ ప్రేయర్లో గడుపుదామా? పరిశుద్ధాత్మ కొరకు గడుపుతారా, లేకపోతే ముగించమంటారా? గడుపుతారా? కాసేపన్నా ప్రార్థన చేసుకుంటారా? ఎంతమంది అలా బయటికి వెళ్ళొచ్చి నేను బిడ్డలు తీసుకెళ్ళి బాప్తీసులో నడిపిస్తాను. ఓకే రైట్. ఫస్ట్ మీకోసం ప్రేయర్ చేస్తాను. తనలోంచి కళ్ళు మేలు ప్రేయర్. నువ్వు కూడా కళ్ళు మూసుకో. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. అందరు కళ్ళు మూసి తలలో ఉంచండి. ఈ రాత్రి మాతో ముక్కుసూటిగా ముఖాముఖిగా స్పష్టమైన విషయాలు మాతో మాట్లాడాం. ఇన్నాళ్ళు కూడా మేము విస్మరించినటువంటి అనేక సంగతులు మాకు తేటపరిచాం నాయన. ఈరోజు మేము క్లియర్గా తెలుసుకున్నాం. తప్పకుండా ఆ దిశగా అడుగులేస్తాం. అచ్చ ఒలీవ తైలము మా మీద పడినట్లు పరిశుద్ధాత్మ శక్తి మేము పొందునట్లుగా నా ప్రభువా నీ పాదాల చెంత కనిపెట్టడానికి తీర్మానించుకున్నాం. మాలో కొంతమంది మారు మనసు పొందడానికి నిర్ణయించుకున్నారు. మాలో కొంతమంది బాప్తిస్మం పొందడానికి తీర్మానం చేసుకున్నారు. మాలో కొంతమంది టైంని పోనీయకుండా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాలని తీర్మానం చేసుకున్నారు. మాలో కొంతమంది సేవ చేయాలని తీర్మానం చేసుకున్నారు. పరిపూర్ణత కొరకు సిద్ధపడాలని తీర్మానం చేసుకున్నారు. మా బిడ్డల తీర్మానం యేసు నామములో నీవు నెరవేర్చుదువుగాక. మా తీర్మానం యేసు నామములో నెరవేర్చుదువుగాక. ఎంతమంది రక్షణ సిద్ధపడ్డారో వారి ఆత్మలో నిత్య జీవం చేరు పర్యంతము నీవే వారికి మాకు తోడై ఉండు నాయన. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది నా ప్రభువా నీ బలం పొందుకోవడానికి తీర్మానం చేసుకున్నారో వారందరినీ కూడా నా ప్రభువా నీ నడిపింపులోకి తీసుకో. వారు సాధన చేసి ధన్యులయ్యే కృప బిడ్డలందరికీ దయచేయి. దుష్ట సాతాను శోధనలని నజరేయుడగా యేసు అధికారం కలిగిన నామములో బంధిస్తున్నాం. నీ కృపా కాపుదల భద్రత క్షేమాన్ని ప్రసాదించి బిడ్డలందరినీ కూడా నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. వారి శరీరాల్లో ఉన్న రోగములు, వారి దేహాల్లో ఉన్న బలహీనతలు యేసు నామములో వదిలిపోవును గాక. ఏ దురాత్మ దయ్యపు పీడలు కూడా యేసు నామములో వదిలిపోవును గాక. గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, గొప్ప సమాధానం, గొప్ప ఆరోగ్యం, గొప్ప ఆశీర్వాదం బిడ్డలందరికీ కలుగును గాక. నా బంధకాల్లో ఉన్న వాళ్ళు, వ్యసనాల పట్ల చిక్కుకున్న వాళ్ళు యేసు నామములో విడుదల పొందుదురు గాక. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారు సైతం గొప్ప జవాబు పొందాలి ప్రభువా, కృప చూపండి నాయన. ఎంతమంది అప్పుల బాధల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, సమస్యలు సతమతమవుతున్నారో అవన్నిటి నుంచి వారికి విడుదల కలగాలి. అందరూ కూడా నీ భక్తి సాధన చేయడానికి, నీ సేవ చేయడానికి, ఆత్మీయంగా ఎదగడానికి నీ బిడ్డలందరినీ కూడా నువ్వు ప్రిపేర్ చేయి నాయన. అభిషేకించు నాయన. నీ బిడ్డల్ని బాగు చేయి. వారి శరీరములలో నాయన ఉన్న ఏ లోపమైనా సరే సరిచేయండి ప్రభువా. ప్రాణాత్మ దేహములను పరిశుద్ధపరచండి ప్రభువా. మా ప్రాణాత్మ దేహములను నూతనపరచండి ప్రభువా. సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యం నూతనపరచు. మా భక్తి జీవితాన్ని నూతనపరచు. క్రొత్త తైలముతో మమ్మల్ని ప్రోక్షించు. విన్న సంగతులు మా హృదయంలో స్థిరపరచు.
తిరిగి గృహాలు చేరు పర్యంతం రేపు పగటి కూటమి వరకు సమస్తము కూడా నీ కాపుదల్లో జరిగించు. శుక్రవారం జరుగుతున్నటువంటి మందిర పునఃప్రతిష్ఠారాధన ఆశీర్వాదకరంగా జరిగించు నాయన. మేమందరము చేరి వచ్చి నిన్ను సన్నతించుకునే కృప మాకందరికీ దాయిచ్చి, స్తుతియు మహిమయు ఘనతయు ప్రభావం మీకే చెల్లిస్తూ బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి అది నీ రక్తముగా మార్చి రోగులైన వారికి అది వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థత, గొప్ప విడుదల, గొప్ప ఆరోగ్యం, గొప్ప ఆయుష్ బిడ్డలకు దాయిచ్చే మా అందరికీ కృపనివ్వు. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. రెండు చేతుల పైకెత్తి ఒక చిన్న కోరస్ పాడదాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించకని సాగెదా, నీవెనుతిదుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించకని సాగెదా, నీవెనుతిదుగా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ వచ్చి ప్రార్థనలో గడుపుతామా? అలా బయటికి వెళ్ళి వస్తా కదా. బాప్తిస్మా సిద్ధపడే వాళ్ళందరూ ఇలాగ పడినా నన్ను నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. మీరు చెప్పండి, ముగించమంటారా, ప్రార్థనలో గడుపుతారా? ప్రార్థనలో గడుపుతాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అన్న పెందలాడు వదిలిపెట్టాను ఇంటికి పోతాను వాళ్ళు కూడా లేరా? అందరూ ప్రార్థనలో గడుపుతారా? గడుపుతారా? రైట్, దించండి. ఇంటికి వెళ్తాను వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంటికి వెళ్తావా? ఎవరిని ఉన్నారు ఇంటికి వెళ్ళేవాళ్ళు? రైట్, కాసేపు ప్రార్థనలో గడపండి. ఇందాక సాక్ష్యాలు విన్నారు మీరు, ఎలాంటి కార్యాలు చేశాడు దేవుడు. ఆన్లైన్ ప్రేయర్ తక్కువ అంచనా వేయొద్దు. ఏ సమస్యలో నువ్వు సతమతం అవుతున్నావు, వెళ్ళి కాస్త బయటికి వెళ్ళి హడావడి ఉన్నట్టు చూసుకొని వెంటనే వచ్చి మోకాళ్ళేసి నీ సమస్యను దేవుని సన్నిధిలో పెట్టు. ప్రత్యేకంగా ప్రార్థన చేయి. మళ్ళీ ఆన్లైన్ కల్లా నేను సాక్ష్యంగా రావాలి ప్రభువా, ఈ కార్యం జరిగించు అని నువ్వు ఏ విషయంలో సఫర్ అవుతున్నావో ఆ అంశాన్ని కూడా దేవుని ముందు పెట్టు. నీ ఆత్మీయ జీవితంలో సమాధానం ఇవ్వటమే కాదు, నీ భౌతిక జీవితంలో ఉన్నటువంటి ప్రతికూలతలు కూడా నా యేసయ్య తొలగిస్తాడు. ఆమేన్. 14 సంవత్సరాల క్రితం విడిపోయిన భార్యాభర్తలు కలిశారంటే చిన్న విషయమా? 7 ఏళ్ల క్రితం విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలిశారంటే చిన్న విషయమా? ఇందాక మీరు విన్నారుగా, నేను చెప్పాను, వాళ్ళు చెప్పారా సాక్ష్యం వచ్చి. 20 ఏళ్లకు సంతానం కలిగిందంటే చిన్న విషయమా? అట్లాగున్న రిపోర్ట్స్ మారిపోవటం, జాబ్స్ విషయంలో కానీ, ఆర్థిక సమస్యల విషయంలో కానీ ఎన్నో విషయాల్లో దేవుడి కార్యాలు జరిగాయి. కాబట్టి విశ్వాసం ఉంటే వచ్చి మోకాళ్ళేసి కన్నీరు విడిచి దేవుని ముందు గోజాడం. నా దేవుని కార్యం మళ్ళా ఆన్నిటికల్లా నువ్వు చూడాలి. యేసు నామములో అదే జరుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఓకేనా? రైట్, బ్రేక్ తీసుకుందాం. అంతలోకి ఫస్ట్ వీళ్ళని పోనీయండి. మీరు వెళ్ళిపోండి అన్న, మీరు వెళ్ళిపోండి. వాళ్ళ లైన్లోకి వచ్చారంటే మీరు పోవచ్చు కదా. ఇక నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి పరిచారకులు వాళ్ళని స్పీడ్గా. అక్కడికి వస్తావా? ఒక్క నిమిషం. వెరీ గుడ్. అవునా? సూపర్. ముస్లిం కుటుంబం నుంచి రక్షించబడిందంట, అందరూ ఫస్ట్ వెళ్ళేశారంట. ఇప్పుడు దేవుని కృపను బట్టి అందరు రక్షణలోకి వచ్చారంట. దేవుని మంచి సాక్ష్యం. రక్షణకు సిద్ధపడ్డ వాళ్ళందరూ త్వరగా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా ఇంకెవరైనా నాకు ఈ పాపిష్టి జీవితం వద్దు, నా పాపాలన్నీ కడిగేసుకుంటా, నేను యేసయ్య బిడ్డగా బ్రతుకుతా, నాకు ప్రభు కావాలనుకున్న వాళ్ళు నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. చర్చి ఆ ఎదురు
మందిరం ఎదురు మీరు వచ్చే దారిలోనే బాప్తిస్మం తీసుకునే ప్రదేశం ఉంది, వెళ్ళిపోవచ్చు మీరు అక్కడికి. టీ బ్రేక్ ఉందా? టీ ఉన్నాయా? పెట్టారా? బ్యాక్ సైడ్ పురుషులకు ఇస్తారంట చాయ్, ఎదురు స్త్రీలకంట. మరి ఖాళీ ప్లేస్ లేదు ఎక్కడ, చిన్న ఖాళీ చేశారు అక్కడ. సరే పోండి, ఓకే. చాయ్ తాగి వచ్చి చక్కగా సేపు దేవునితో గడపండి, ఓకే. సండే స్కూల్ వైపు అంట, అక్కడ మెల్ల ఉంది, పోండి. చాయ్ తాగొచ్చు అక్కడ, రైట్, ఓకేనా? సెలవిస్తారా మరి? అడగమ్మా ఇప్పుడు, చెప్పండి ఏం పాట? సైన్యములకు అధిపతి, ఓకేనా? ఓకేనా? రైట్, రైట్. శృతి పట్టుకోనా? శృతి పట్టుకోనా? ముందు వాళ్ళని బాగునండి, బాప్తీసం వాళ్ళని బాగునండి, తర్వాత మీరు వెళ్తురు కానీ ఒక 2 చరణాలు పాడతా, ఓకే. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మోయించినావు. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మోయించినావు. వీరుడవై నీవు నాకుండగా, వీరుడవై నీవు నాకుండగా, నేనేలా భయపడుదును.